Hi guys, this is Nandana and welcome to my channel Nandana's Nest. So in this video we are going to make ఆమ్లా షార్ట్స్. సో ఇప్పటి వరకు నేను టర్మరిక్ షార్ట్స్ ట్రై చేశాను, ఏబీసీ షార్ట్స్ ట్రై చేశాను అండ్ ఆరెంజ్ షార్ట్స్ కూడా ట్రై చేశాను. సో ఈ 3 అయితే నాకు వర్క్ అయింది మంచిగా. అండ్ ఇప్పుడు ఆమ్లా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆమ్లా తీసుకున్నాను అనమాట. వీటి కాస్ట్ అయితే ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, మేబీ 2 to 3 pounds అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లోపల ఉన్న సీడ్స్ అయితే తీసేయాలి. లెట్స్ డూ దట్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది రెడీగా పెట్టేశాను. ఇది వచ్చేసి ఆమ్లా ఉసిరికాయ అనమాట. ఇలా పీసెస్ కట్ చేశాను. చాలా కష్టమైంది లోపల సీడ్ రాకుండా తీయడానికి. అండ్ దెన్ ఇది కరివేపాకు, ఇది వచ్చేసి మిరియాలు. ఈ రెండు నేను తక్కువ క్వాంటిటీస్లో తీసుకున్నాను. నాకు మిరియాలు ఇష్టమే, బట్ ఎక్కువ వేస్తే మేబీ కారం ఎక్కువ అవుతుందేమో అనిపించింది. అండ్ దెన్ కరివేపాకు, నాకు ఎందుకో పచ్చి కరివేపాకు చాలా అసలు నచ్చదు అన్నమాట ఫ్లేవర్ నాకు. కర్రీస్లో కానీ ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత బాగుంటుంది. ఇది నా ఓన్ రెసిపీ ఏం కాదు, నేను యూట్యూబ్లో యూస్ చేస్తున్నాను. సో చాలా కొంచెం వాటర్ యాడ్ చేసి జ్యూస్ చేసేద్దాము. తర్వాత దాన్ని మంచిగా స్ట్రెయిన్ చేసేసి షార్ట్స్ కూడా వేసేద్దాము. నా దగ్గర షార్ట్స్ గ్లాసెస్ కూడా రెడీగా ఉన్నాయి, క్లీన్ చేసి పెట్టేశాను. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో సారీ గైస్, ప్లీజ్ ఇగ్నోర్ దిస్ మెస్, ఎందుకంటే ఇది నా ఒక్కదానికి ఇల్లు కాదనమాట. నేను ఒక షేర్డ్ హౌస్లో ఉంటాను. 2 BHK ఫ్లాట్, వేరే ఒక ఫ్యామిలీతో నేను ఈ హౌస్ షేర్ చేసుకుంటున్నాను. సో ఇందులో వేసేద్దాం. నేను ఇది ఎస్పెషల్లీ ఏబీసీ జ్యూస్ కోసం తీసుకున్నాను, ఎందుకంటే నేను ఏబీసీ జ్యూస్ ఎక్కువ తాగుతూ ఉండేదాన్ని. నేను రీసెంట్గానే షార్ట్స్ స్టార్ట్ చేశాను. అంతకుముందు అంతా నేను ఏబీసీ జ్యూస్ ఎక్కువ తాగుతూ ఉండేదాన్ని. ఇంకా ఆరెంజ్ టర్మరిక్ ఎక్కువ తాగుతూ ఉండేదాన్ని. జింజర్, ఆరెంజ్, టర్మరిక్ జ్యూస్, అదర్వైజ్ ఏబీసీ, ఈ రెండు ఉండేదన్నమాట ఎక్కువగా. సో కొంచెం వాటర్ వేసేసి బ్లెండ్ చేద్దాం. సో ఈ షార్ట్ గ్లాసెస్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. నేను ఈ అమెజాన్ నుంచి తీసుకున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇంకొకసారి వీటిని ఫిల్టర్ చేసేద్దాం. సో ఇది నా మాచా మిక్స్ చేసుకునే బౌల్. ఇప్పుడు దీనికి ఇలా యూజ్ చేస్తున్నాను. సో దీనికి మనకి మంచిగా ఇట్లా కార్నర్ వచ్చిందనమాట. సో మంచిగా దీంట్లో పోర్ చేస్తున్నా, కింద పోకుండా ఉంటుందని చెప్పేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను. గాయస్, మీకు మార్నింగ్ టైం ఉంటుంది అంటే మీరు ఫ్రెష్గా చూస్ చేసుకోవడమే చాలా బెటర్. నేను ఫుల్ టైం వర్క్ చేసి ఉంటాను అనమాట. సో నాకు ఎక్కువ టైం ఉన్నది కాబట్టి నేను ఇలా వీక్కి కావాల్సిన షార్ట్స్ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. మీరు ఫ్రెష్గా చేసుకోవడం ప్రిఫర్ చేయండి. జస్ట్ ఒక 1 or 2 ఆమ్లా వేసేసుకొని ఒక 4-5 కర్లేరీస్ వేసుకుంటే మీకు ఫ్రెష్ జ్యూస్ వచ్చేస్తుంది. సో తాగి టేస్ట్ చూస్తాను. లెట్స్ హోప్ ది టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. అసలు పెప్పర్ ఫ్లేవరే లేదు, ఓన్లీ కరివేపాకు ఇంకా ఆమ్లా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. గైస్, ఇవి ప్లాస్టిక్ షార్ట్ గ్లాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్లో, బట్ మీరైతే గ్లాసే ప్రిఫర్ చేయండి. బికాజ్ ఒక 200-300 డిఫరెన్స్లోనే మనకి గ్లాస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత లెట్స్ గో అప్స్టైర్స్ అండ్ దెన్ ఐ విల్ షో యూ మై షవర్ రొటీన్. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే కనిపించేలాగా పెట్టేసుకుంటాను, సో దట్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఎప్పుడైనా ఓపెన్ చేయగానే మర్చిపోకుండా నాకు షార్ట్ గ్లాసెస్ కనిపిస్తే నేను తీసుకొని తాగేస్తాను అనమాట. 30 minutes బ్యాక్ నేను నా హెయిర్కి గ్లైకాలిక్ యాసిడ్ అప్లై చేశాను. ఇది వచ్చేసి ఆర్డినరీ నుంచి అనమాట. చాలా డాండ్రఫ్ ఎక్కువైపోయింది లాస్ట్ 2 months నుంచి, ఎందుకో తెలీదు. ఇంతకుముందు ఎప్పుడు నాకు అసలు డాండ్రఫే వచ్చేది కాదు, సడన్గా డాండ్రఫ్ వచ్చేసింది. ఎప్పుడో నాకు లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు వచ్చింది డాండ్రఫ్, మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది. మేబీ నేను రెగ్యులర్గా హెయిర్ వాష్ చేయట్లేదు. ఇంతకుముందు నేను వీక్లీ 2 చేసేదాన్ని, ఇప్పుడు ఒక 1 week ఒకసారి, 7-8 days ఒకసారి అట్లా చేస్తున్నాను. సో లింక్ కావాలంటే కామెంట్ చేయండి, ఆర్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, యూ కెన్ గెట్ ఇట్. ఇప్పటికైతే నేను హెయిర్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. సో నా హెయిర్ వచ్చేసి చాలా ఫ్రిజీ హెయిర్ అనమాట. నాకు కొంచెం ఈ ప్రొడక్ట్స్ అయితే మంచిగా వర్క్ అయినవి. లారియల్ ఉంటాయి కదా, ఎల్వే రేంజ్ నుంచి A to Z నేను లారియల్ నుంచి యూజ్ చేస్తున్నాను. షాంపూ, కండిషనర్, హెయిర్ మాస్క్ అన్నీ, ఈవెన్ హెయిర్ సీరం కూడా అదే యూజ్ చేస్తున్నాను. సో హెయిర్ మాస్క్ నాకైతే చాలా మంచిగా వర్క్ అయింది. నా హెయిర్ చాలా స్మూత్ అయింది, సాఫ్ట్ అయింది, ఫ్రిజ్ చాలా తగ్గిపోయింది. అండ్ ఇంకా నా బాడీకి వచ్చేసి సోప్ యూజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ నేను సింథాల్ సోప్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తాను. దాంతో నా
డట్ అదంతా పోయిన తర్వాత నేను డవ్ది బాడీ వాష్ యూస్ చేస్తాను వెనీలా ఫ్లేవర్లో. సో ఈ డవ్ ఏంటంటే మనకి మంచిగా ఉంటుంది ఫ్రేగ్రెన్స్ అండ్ ఆల్సో చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అని చెప్పేసి నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ దెన్ కమ్స్ మై స్కిన్ కేర్ గాయస్. స్కిన్ కేర్ ఒక లాస్ట్ 6 months to 1 year నుంచి నేను చాలా రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. చాలా విజిబుల్ డిఫరెన్స్ కూడా కనిపించింది. ఇంతకుముందు అంతా నా స్కిన్ చాలా డల్గా, ఇప్పుడు కూడా డల్గానే ఉంటుంది అనుకోండి, బట్ కొంచెం పింపుల్స్ కానీ అవన్నీ తగ్గిపోయినాయి అని చెప్పాలి. నాకు యూజువల్లీ పింపుల్స్ చాలా తక్కువ వస్తాయి అన్నమాట. బట్ ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత నా స్కిన్ మీద నాకు కొంచెం ఒక క్లారిటీ వచ్చింది అనమాట, అసలు వాట్ ఈజ్ మై స్కిన్ అని చెప్పేసి. సో ఇంతకుముందు నేను స్కిన్ కేర్లో నాకు అసలు సన్ స్క్రీనే ఉండేది కాదు. సన్ స్క్రీన్ ఎందుకులే, నేను చిన్నప్పటి నుంచి ఏమైనా వాడాను అన్నట్టు ఉండేదాన్ని. బట్ ఒక లాస్ట్ 1 month నుంచి నేను రెగ్యులర్గా సన్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తున్నాను. ఆ డిఫరెన్స్ అంటే నాకు అప్పుడే తెలియదు. 1 month అంటే అసలు చాలా చిన్న టైము అని నా ఫీలింగ్. ఒక 2-3 months అని యూజ్ చేస్తే అసలు సన్ స్క్రీన్ వల్ల ఏంటి యూజ్ అని చెప్పేసి నేను చెప్పగలను. సో నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చెక్అవుట్ చేసేసేయండి. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే కామెంట్ చేసేసేయండి. డన్ విత్ మై స్కిన్ కేర్. సో నౌ ఐమ్ గోయింగ్ టు షో యూ మై హెయిర్ కేర్ రొటీన్. సో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇట్లా టవల్తో వేసేస్తాను. ఐ డోంట్ యూజ్ ఎనీ హెయిర్ డ్రైయర్స్ ఆర్ ఎనీ హీటింగ్ టూల్స్ ఎట్ ఆల్. ఎప్పుడైనా చాలా అసలు కొంచెమే టైం ఉంది, ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోవాలి ఆర్ ఇమీడియట్గా రెడీ అవ్వాలి అన్నప్పుడు మాత్రం హెయిర్ డ్రైయర్ పెట్టుకుంటాను. అది కూడా కూల్ మోడ్లోనే పెట్టుకుంటాను. సో ఇలా హెయిర్ టవల్తో పెట్టేస్తాను అనమాట. ఒక 10-15 minutes పెట్టేసిన తర్వాత టవల్ తీసేసి లూజ్గా వదిలేస్తాను హెయిర్ని. సో నాది వచ్చేసి కర్లీ హెయిర్ అనమాట, బట్ ఐ డోంట్ ఫాలో ఎనీ కర్లీ హెయిర్ రొటీన్. హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ డ్రై అయిన తర్వాత కోమ్ చేసేస్తాను, అంతే. దాన్ని అలా వదిలేస్తాను నేను. అప్పుడు నా హెయిర్ కొంచెం కర్లీగా కొంచెం వేవీగా కనిపిస్తుంది. నాకు అదే ఇష్టం అనమాట, నాకు అదే సెట్ అవుతుంది అనిపిస్తుంది. కొంచెం హెయిర్ డ్రై అయిన తర్వాత ఐ యూజ్ దిస్ వన్. ఇది వచ్చేసి లారియల్ L5 డ్రీమ్ లెంత్ షాంపూ, హెయిర్ మాస్క్, కండిషనర్, సిరమ్. ఈ 4 కూడా నేను లారియల్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కిల్లర్ సిరమ్. ఎందుకంటే నాకు సిరమ్ పట్టుగా కావాల్సింది ఏంటంటే ఫ్రిడ్జ్ అనమాట. అసలు నా హెయిర్ ఇంతకుముందు చాలా లాంగ్ ఉండేది. అప్పుడు డీటాంగిల్ చేయడానికి ఎంత కష్టమయ్యేదంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు లిటరల్లీ ఏడ్చేదాన్ని అనమాట, చిక్కు తీసుకోలేక. బికాస్ చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ నాకు హెయిర్ ఆయిల్ చేసేసి మంచిగా హెయిర్ డీటాంగిల్ చేసి ఇచ్చేస్తే మా మమ్మీ నాకు జడలేసేది. సో నాకు మా చెల్లికి ముగ్గురికి ఇంతే అనమాట. సో నేను హాస్టల్కి వెళ్ళే వరకు కూడా మా మమ్మీ నాకు హెయిర్ వాష్ చేపిస్తుంది, హెయిర్ ఆయిల్ చేస్తుంది, హెయిర్ డీటాంగిల్ చేస్తుంది, అండ్ మా మమ్మీ నాకు జడలేసేది. హాస్టల్కి వెళ్ళిన తర్వాత సడన్గా అన్నీ నేనే చేసుకోవడానికి నాకు ఒక 2-3 hours టైం పట్టేది, అండ్ కూర్చొని నేను ఏడ్ చేసేదాన్ని అనమాట. బట్ ఇప్పుడైతే నా డ్రీమ్ హెయిర్ అనమాట, నా షార్ట్ హెయిర్ ఉండింది నాకు. యా, ఓన్లీ బ్యాంబూ కోమ్స్ యూస్ చేస్తాను, నార్మల్ కోమ్స్ అస్సలు యూస్ చేయను, ప్లాస్టిక్ది. దీనికి కూడా బ్యాంబూ బ్రిజిల్స్ ఉన్నాయి, ఇది కూడా బ్యాంబూ బ్రషే. సో అస్సలు ఎప్పుడూ మానేది. ఐ థింక్ ఒక 2 years అయినట్టుంది నేను నార్మల్ ప్లాస్టిక్ కోమ్ యూస్ చేసి. మోస్ట్లీ ఇదే యూస్ చేస్తాను. అసలు ఇది ఒకటే, ఈ బ్రష్ కూడా అసలు యూస్ చేయను, మోస్ట్లీ ఇదే యూస్ చేస్తాను. ఇది ఒకటి నాకు సరిపోతుంది. సో కొంచెం సెమీ డ్రై అయిపోయిన తర్వాత ఇది అప్లై చేస్తాను. హెయిర్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ పెట్టేసుకుంటాను. ఆ ప్లెక్స్ నుంచి నెంబర్ 7 బాండింగ్ ఆయిల్. ఇది నాకు స్మెల్ బాగుంటుంది, చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది అనమాట. నాకు హెయిర్ వాష్ చేసినా కూడా ఆ ఫీల్ రాదు. ఈ ఆయిల్ వేసిన తర్వాత అంత ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. జస్ట్ ఒక 2 drops, ఇటు సైడ్ ఒక 1 drop, ఇటు సైడ్ ఒక 1 drop అంతే. చాలా సాఫ్ట్ వస్తుంది అనమాట టచ్ చేసినప్పుడు. విజిబుల్ డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు నాకు, బట్ నాకు అంటే హెయిర్ కోమ్ చేసినప్పుడు కానీ టచ్ చేసినప్పుడు కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో నాకు చాలా నచ్చింది ఇది నేను ట్రై చేద్దామని చెప్పేసి ఈ ట్రయల్ ప్యాక్ తీసుకున్నాను. సూపర్ డ్రగ్లోనే బూట్స్లోనే ఎక్కడో డ్రగ్ స్టోర్లోనే తీసుకున్నాను. కొంచెమే అయిపోయింది, ఇది రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా యూజ్ చేస్తాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ గెట్ ఎ బిగ్ వన్. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ అయితే ఈ 2 యూజ్ చేస్తాను. మార్నింగ్ హెయిర్ వాష్ చేస్తాను అంటే ఈరోజు నైట్ ఆర్ ఒక 3-4 hours ముందే నేను హెయిర్కి ఆయిల్ చేసి పెట్టేసుకుంటాను. సో దానికోసం వచ్చేసి నేను ఈ 3 oils యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి రోజ్మెరీ ఆయిల్ అనమాట. రోజ్మెరీ ఆయిల్ ఇంతకుముందు రెగ్యులర్గా ఇది ఒక్కటి మాత్రమే యూజ్ చేసేదాన్ని. తర్వాత కోకోనట్ ఆయిల్ అనమాట. చిన్నప్పటి నుంచి నేను యూజ్ చేసే కోకోనట్ ఆయిల్. ఇది వచ్చేసి క్యాస్టర్ ఆయిల్, ఆముదం అంటారు కదా. సో ఇది న్యాచురల్ ఆముదం అనమాట. ఇండియా నుంచి మా మమ్మీ పంపించింది. సో ఈ బాటిల్ నా దగ్గరకు 6 months అయినా అప్పటి నుంచి ఇంత యూజ్ చేశాను. అండ్ ఆల్సో దేవునికి పూజకు కూడా ఇదే వాడుతున్నాను. సో ఇంత కొంచెం అయిపోయింది. ఇప్పటికైతే ఒక 2-3 times పెట్టుకున్నట్టు అంతే. సో దట్స్ అబౌట్ మై హెయిర్ కేర్. సో నా హెయిర్ వాల్యూమ్ వచ్చేసి మరీ థిక్గా ఉండదు, మరీ థిన్గా కూడా ఉండదు, మీడియంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ డాండ్రఫ్ మీద వర్క్ చేయాలి. అండ్ హెయిర్ డాండ్రఫ్కి ఏమైనా టిప్స్ మీకు తెలిస్తే కామెంట్ చేసేది. సెవెరల్ వాషెస్ తర్వాత లెట్ యూ నో గైస్ దట్ ఇది ఎలా వర్క్ అయింది, డాండ్రఫ్ పోయిందా లేదా అని చెప్పేసి. సో so I'm going to end this video here. That's it for this video guys. Thank you so much for watching. Love you all. Bye bye.